వెల్కమ్ టు బీబీ టీవీ. నేను యాంకర్ ఆర్జే నాని. ఈ రోజు వచ్చేసి 10 తలల అసురుడు మూవీ టీంతో మనం ఉన్నాము. నమస్తే అండి. నమస్తే సార్. హౌ ఆర్ యు? యా గుడ్. ముందుగా ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, అసలు ఏ బ్యానర్లో ఈ మూవీ వస్తుంది? అందరికీ జై శ్రీరామ్. ఇది కారుణ్య సియాన్స్ అనే బ్యానర్పై ఈ 10 తలల అసురుడు చిత్రం వస్తుంది. ముందుగా మూవీ నేమ్ ఏంటి? మూవీ నేమ్ ఏమనుకోలే, ప్రొడక్షన్ 1 అని పెట్టుకున్నాము. కానీ అనుకున్నది మేము కథ మొత్తం విన్నాక ఫైనలైజ్ చేసింది 10 తలల అసురుడు అని చేసినాము. సో మీరు ఇంతకుముందు ఏమైనా సినిమాలు ప్రొడ్యూసర్ చేసినారా లేదా? సినిమా రంగంలో మాకు ఎలాంటి అనుభవం లేదు. కాకపోతే సినిమా అంటే ఏంది, నేను చాలా ఏళ్ళ నుంచి చూసేవాడిని, దాని మీద ఆసక్తి ఉంది. దాని ద్వారా ప్రొడ్యూసర్గా చేయాలని. సో దానికంటే ముందు ప్రొడ్యూసర్గా ఎందుకు మారారు మీరు? ప్రొడ్యూస్గా మారడానికి కారణం చెప్పాలంటే నా కూతురు కోదాటి పిఎస్ సుష్మా నాకు కథ వినిపించింది, కథ తీసుకొచ్చింది. కథ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే చేయాలనుకున్నా. అందరికి ఒక డౌట్ ఉంటుంది, కొత్త హీరోతో కొత్త సినిమా లాంచ్ చేస్తున్నారు, కొత్త బ్యానర్లో లాంచ్ చేస్తున్నారు. ఎప్పుడైనా మీకు డౌట్ అనిపించిందా, భయం అనిపించిందా? అన్ని రంగంలో ఒడిదుడుకులు అనేది ఉంటుంది. సినిమా రంగంలో కూడా అలాంటిదే ఉంటుంది. నేను వేరే వీరితో పోయే బదులు నా కొడుకుతో నేను చేసుకుంటుంది. ఎంత కష్టమన్నా కానీ, నష్టమే కానీ, లాభమే కానీ, నా కోరిక నెరవేరుతుంది, మా అబ్బాయి కోరిక నెరవేరుతుందని ముందందు వేసిన. బట్ నేను అంటుంది ఏంటంటే, మీరు మీ ప్యాషన్ని ఇక్కడ స్టార్ట్ చేసినా లేదా డైరెక్ట్ ప్రొడ్యూసర్గా ఏ సినిమా వచ్చినా చేద్దాము అని చెప్పేసి? యాక్టర్ను ఇలా నేను యాక్టర్ కూడా చేస్తున్నా. నా కోరిక 2 విధాలుగా నెరవేరుతాయని చేయడానికి ప్రయత్నించిన. సో సార్, మీకు కథ రాసినప్పుడు ఎవరు కథ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినారు? మా కూతురే ఎక్స్ప్లెయిన్ చేసింది. కథ ఆమెదే. కథ తీసుకొచ్చి నాకు ఒక్కటి కాదు సార్, ఒక 50 సార్లు వినిపించింది. డాడీ ఈ కథ చాలా బాగుంది, మీరు చూడండి, మీరు సైలెంట్గా ఉన్నప్పుడు వినండి, చూడండి, చదవండి, మీకు మంచిగా దీని మీద ఆసక్తి కలిగితే మనమే సినిమా చేద్దాం తమ్ముతో ఉంటే అని నా అమ్మాయే ఎక్కువ నాకు పూర్తి చేసింది. ఫస్ట్ మీరు కథ చెప్పినప్పుడు, మీ అమ్మాయి కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎక్సలెంట్ అనిపించిందండి. కథలో చాలా పెద్ద, చాలా వైవిధ్యమైన స్టోరీ ఉంది కథలో. అందుకే నేను ఆకర్షణమైన సినిమా తీయడానికి ముందందు రావడానికి కారణం అదే. కథ స్టోరీలో చాలా ఎక్కువ మంచిగా స్ట్రెంత్ ఉంది, దానివల్ల నాకు ఆకర్షణ జరిగింది. సరే, మీరు కథ విన్నారు, కథ బాగుంది, ప్రొడ్యూసర్గా మారారు. మరి మీరు యాక్టింగ్ ఎందుకు చేసారు సినిమాలో? చెప్పిన కదా, నాది చాలా కాలం నుంచి ఉన్న కోరిక నెరవేరలేదు సార్. ఏదో చిన్న పాత్రనైనా పెద్ద పాత్రనైనా చేయాలని ఒక తాపత్రయం ఉంది నాలో. అది నాది చెప్పాలంటే మా ఫాదర్స్లో ఉందో తెలియదు. వాళ్ళు అప్పుడంటే చాలా అప్పుడు అట్లా ఉండే, వాళ్ళు చేయలేదు. తర్వాత నాకు నా బాడీలో ఉంది కాబట్టి ఆ జీన్స్ వీళ్ళకి వచ్చినాయి, లేకపోతే ఏడు నుంచి వస్తాయండి. సో కథ రాసిన మేడం మనతో ఉన్నారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చెప్పండి మేడం, కథ ఎందుకు రాసిర్రు? అసలు ఎక్కడ బీజం కథ రాయాలి అనే ఒక ఆలోచన వస్తుంది? ఎక్కడ ఆలోచన వచ్చింది మీకు? యాక్చువల్గా నేను నార్మల్గా చాలా వరకు కథలు రాస్తాను. అందులో డిఫరెంట్గా రాద్దామన్న కాన్సెప్ట్తో వచ్చాను. 50% అయితే నేనే, నా మొత్తం కంప్లీట్ నాది. బట్ ఇంకో 50%లో మా మిస్టర్ యశ్వంత్ గారు షేర్. మేము ఎలా కథ రాస్తామంటే మంచిగా టైం చూసుకొని చిల్ అయ్యే టైంలో కూర్చొని midnight 3 వరకు కూర్చొని కథ రాస్తాం, నేను మా బ్రదర్. దట్ ఈస్ అవర్ చిల్లింగ్ టైం. ఇప్పటి వరకు మీరు కథలు రాసిన అన్నారు. ఫస్ట్ టైం మీరు ఎలాంటి కథలు రాశారు? ఫస్ట్ కథ అంటే మూవీస్కి కాదు, లైక్ ఇట్స్ మై హాబీ, లైక్ స్టోరీస్. సో ఒక కథ ఏంది మీది చిన్న, ఎప్పుడైనా ఫస్ట్ కథ రాసినప్పుడు? అలా చెప్పకూడదు, అలా చెప్పొద్దు. ఈ కథనే నాది ఫస్ట్ అని అనుకుంటే. ఈ కథ ఎక్కడి నుండి స్టార్ట్ అయింది? ఈ కథ అయితే మా ఇద్దరు, నేను మా తమ్ముడు కూర్చున్న డిస్కషన్లో స్టార్ట్ అయింది. అసలు అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా. అమేజింగ్ స్టోరీ. ఎలా అంటే మీకు ఈ స్టోరీలో ఒకే ఒక కంటెంట్ ఒకటి వస్తుంది కదా, అందులో 5 కాన్సెప్ట్స్తో కలిసి ఉంటుంది. అంటే ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తేనైతే ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఫ్రెండ్స్కి ఎంటర్టైన్ చేస్తుంది, అండ్ లవర్స్కి ఆల్సో ఎంటర్టైన్ చేస్తుంది. అలా ఉంటుంది స్టోరీ. సో దీంట్లో ఏముంటుంది బ్యాక్గ్రౌండ్లో? హర్రర్ ఉంటుందా లేదా ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? ఎలాంటి కథ? హర్రర్ కాదు, ఎంటర్టైన్మెంటే. లైక్ ఒక అడ్వెంచరస్ మూవీ. ఫైట్స్ ఉంటాయి, మీకు మంచి లవ్ స్టోరీ ఉంటుంది. లవ్ స్టోరీ నుంచి టర్నింగ్ పాయింట్స్ వస్తూ ఉంటాయి. ఇలా మన లైఫ్లో ఎన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి, అచీవ్మెంట్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్ మీదే మన స్టోరీ రన్ అవుతుంది. బట్ పోస్టర్ చూస్తుంటే నాకు ఎక్కడో
1947లో ఒక యుద్ధం జరిగిన ఫీలింగ్ వస్తుంది. 10 తలల అసురుడు అనగానే అసలు ఆ 10 తలల అసురుడు అనే టైటిల్ ఎట్లా వచ్చింది? కొంచెం మనం మైథాలజీకి కూడా వెళ్ళాం మనం, అందుకని ఆ మైథాలజీ నుంచి ఒక కాన్సెప్ట్ తీసుకున్నందుకు ఆ నేమ్ వచ్చేసి డిసైడ్ చేసిందేమో మహేశ్వర్ గారు. ఓకే, సో హీరో గారు నమస్తే. హీరో గారు ఎలా ఉన్నారు సార్? చెప్పండి ఒకసారి, అసలు ఎందుకు హీరో అవ్వాలనుకున్నారు ఫస్ట్? ఎందుకంటే నేను బీటెక్ అయిపోయినాక ఏం చేద్దాం అని చూసిన, బిజినెస్కి తెచ్చుకున్నా. ఇక జాబ్స్లలో మస్తు జాబ్లు వచ్చిండే ఆ టైంలలో, జాబ్లలో మనకు అంత ఫోకస్ రాలేదు. తర్వాత ఏం చేద్దామంటే కారుణ్య ఫర్నిచర్ అని ఒక సంస్థను స్థాపించాను మా డాడీ. ఇక దాన్ని మంచి ఒక గో ఆన్ తెచ్చుకున్నా. తర్వాత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంకా మార్కెటింగ్ ఎట్లా, నాకుంది ఒక ప్యాషన్ ఉండే హీరో కావాలని. అప్పుడు ఆ ప్యాషన్తో మనకి ఇంకా దీనంటే మనీ కూడా కావాలి. ఎట్లా దీనంటే ఒక ఒక్కొక్క సర్వైవ్తో వచ్చిండే చేసిండే మనీ బడ్జెట్ సంపాదించిన చేసిన తర్వాత మార్కెటింగ్ ఎట్లా, ఒక మూవీ అని ఒక బెస్ట్ కాన్సెప్ట్ ఈ రోజులలో మనకి. ఆ మూవీతోనే మనం ఎట్లా ముంగడికి పోవాలి. ఇప్పుడు నేను మార్కెట్ అయ్యాను అనుకోండి, నా ప్రొడక్ట్స్ మార్కెటింగ్ అయితే, ఫర్నిచర్స్, నా బిజినెసెస్ ఎట్లా ఒక మార్కెటింగ్ పర్పస్తో స్టార్ట్ చేశాను. ఓకే హీరో గారు, ఫస్ట్ 10 తలల అసురుడు అనే ఒక సినిమా అవును టైటిల్ ఏ విధంగా వచ్చింది, ఎక్కడ నుండి స్టార్ట్ అయింది స్టోరీ? ఇది స్టోరీ నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఒక వేరేగుండే లవ్ స్టోరీ ఉండే కంప్లీట్. తర్వాత లవ్ స్టోరీని మనం ఎట్లా ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ కావాలి, జర మైథాలజీ కాన్సెప్ట్ తేవాలి. ఇక నేను మా అక్క అంటే ఎట్లా అంటే ఒక 3-4 వరకు కూర్చొని మాట్లాడుతుండే, ఒక్కొక్క చిన్న పాయింట్స్ని దాన్ని అల్లుకుంటా ఇంత దాకా తీసుకొచ్చాను. ఇది 10 తలల అసురుడు ఎందుకంటే మనము రావణాసురుని ఎందుకు అంటే న్యూట్రల్గా పెట్టిన అంటాం. రావణాసురుడు అక్కడ మనకేమంటే పాజిటివ్ కాదు, అక్కడ నెగిటివ్ కాదు, న్యూట్రల్ ఉంటే మనకు గైడెన్స్ అయిన ఏంటంటే త్రేతాయుగం నాటి క్యారెక్టర్స్ ఇవన్నీ. త్రేతాయుగంలోనే ఒక కాన్సెప్ట్తో మనం ఇదంతా తీసుకొని వచ్చినాం. అందుకనే 10 తలల అసురుడు అంటే మన దాంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే రావణుడే. నా మూవీ కాన్సెప్ట్ వచ్చి రావణుడు. ఆయన నెగిటివే కాదు ఆయన, ఎందుకంటే ఆయన త్రిలోకాధిపతి యాజ్ వెల్ యాజ్ ఇంకోటి మనకేంటంటే రావణుడు శివభక్తుడు. ఓకే, ఇంకోటి మనకు ఎవరు తెలుసో తెలియదు ఈ కాన్సెప్ట్, ఈ శివతాండం రాసింది ఎవరంటే రావణుడే. సో దానికోసమే ఈ ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చిన. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేసినారు ఈ సినిమాలో? నిజంగా చెప్పాలంటే ఎక్స్పీరియన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎక్స్పీరియన్సెస్ ఈ మూవీలో నాకు ఫస్ట్ టైం నాకు ఏంటంటే ఈ మూవీలో నేను ఎంత సఫర్ అయినా, బిజినెస్లో కూడా అంత సఫర్ కాలేదేమో కానీ ఇక హార్డ్ వర్క్ ఏంటంటే ప్రతి ఒక్కటి చూసుకోవాలి, చేసుకోవాలి, ఇంత ప్రతి ఒక్క దాన్ని మేనేజ్ చేసుకొని మనం ఒక దగ్గర తీసుకురావాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాలంటే కొంచెం నిజంగా క్రిటికల్ సిచ్యువేషనే. ఇటు బ్యాలెన్స్ మూవీ, ఇటు మన బిజినెస్ రెండు సర్వైవ్ ఉండి చేసుకోవాలి. చాలా ఏమంటారు అయినా ముంగటికి. బట్ 10 తలల అసురుడు అనే టైటిల్ ఎట్లా వచ్చింది? 10 తలల అసురుడు అంటే నా మూవీ కాన్సెప్టే రావణుడు. ఇక దానికి ఒక ఎట్లా ట్రెండీ నేమ్ మనం ఎట్లా తీసుకురావాలి ఆ నేమ్ని. సో ఫస్ట్ దశకంఠ అని మా సాయిగాడు చెప్పిండు. ఇక నాకు అది అంతెక్కలే, కానీ ఈజీగా ఆడియన్స్కి పోవాలంటే 10 తలల అసురుడు ఏంది, మన మూవీలో ఒక డిఫరెంట్ జోన్ ఉంది. 10 తలల అసురుడు అంటే ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క మీనింగ్ఫుల్ ఎట్లుంటుందో అలా ఉంటుంది మన దాంట్లో కాన్సెప్ట్. ఈవెన్ ఒక మనిషి 10 విధాలుగా ఆలోచిస్తాడు. ఒక మ్యాన్ 10 times 10 థాట్స్ ఉంటాయి. ఆ 10 థాట్సే మన మూవీ. ఒక్క పర్సన్ 10 థాట్స్ ఆలోచిస్తాడు, ఎవ్రీ మ్యాన్ రిలేటెడ్. బట్ ఈ సినిమా నుండి వచ్చిన ప్రేక్షకులు ఎలాంటి థాట్స్ తో బయటకు వస్తారు? 10 థాట్స్ ఉంటాయి, 10 రివ్యూస్ ఉంటాయి, 10 మూవీ సెక్షన్స్ ఉంటాయి, 10 ఫ్రేమ్స్, 10 స్టోరీస్. మూవీ నుండి బయటకు వచ్చేటోళ్ళైతే ఖుషి అయి రావాలి. ఇది గ్యారంటీ చెప్తున్నా. 2026లో మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో నా మూవీ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ నిజంగా చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ బ్లాస్ట్ ఉంటుంది ఈ మూవీని చూడంగానే. వావ్, కస్టమర్స్ కూడా, ఎందుకంటే ఇందులో నా ప్లస్ పాయింట్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అనేది 25 to 30 minutes ఉంది. నిజంగా చెప్తున్నా, నా ఫ్రెండ్ ఒకడు ఆడు కూడా నా ఫ్యామిలీ లాంటి వాడే, మా రాజా. ఈ సాయి ఎట్లనో రాజా కూడా అట్లా నా మూవీకి మొత్తం సపోర్ట్ చేస్తే తనే. విఎఫ్ఎక్స్లో ఎంత జబర్దస్త్ పీసెస్ ఇచ్చాడంటే మనకు విఎఫ్ఎక్స్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకే ఓకే, నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో చెప్పండి, ఈ సినిమా గురించి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఫస్ట్ మా హీరో గారు పోతురాజు యశ్వంత్. సో నాకు అంతకుముందు నా ప్రీవియస్ మూవీలో క్యారెక్టర్ నెగిటివ్ రోల్ చేసిండు. ఆ సినిమా కొన్ని అనివార్య కార్యాల వల్ల బ్రేక్ అవ్వడం జరిగింది. దాని తర్వాత సో నేను ఇక నా ట్రయల్స్లో నేనున్నాను, మా హీరో గారు తన బిజినెస్లో ఆయన ఉన్నారు. ఈ మధ్య కాలంలో నాకు టచ్లోకి వచ్చేసి, సార్ మనం ఒక మూవీ చేయాలి, మా దగ్గర ఒక స్టోరీ ఉంది, మా అక్క ప్రియదర్శిని స్టోరీ రాసింది, మీరు ఫ్రీగా ఉంటే కొంచెం ఆ స్టోరీ విందాం సార్ అని అంటే, సరే అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆ మేడం అండ్ హీరో గారు ఇద్దరు వచ్చారు. వచ్చిన తర్వాత స్టోరీ చెప్పారు. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? స్టోరీ విన్నప్పుడు ఫీలింగ్ అంటే స్టోరీ చాలా బాగుంది, ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తే బాగుండు మేడం అనేసి అన్న. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత కొంచెం డెవలప్ చేసేసి మళ్ళీ ఒక 1 week ఆ తర్వాత వచ్చిన తర్వాత
మళ్ళీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు వండర్ఫుల్గా ఉంది. ఇది చాలా బాగుంది మేడం. అంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీల కంటే ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది మేడం. ఇది మనం చేస్తే కనుక సక్సెస్ అవుతుంది మేడం. మన హీరో గారు కూడా హెల్మెట్ అవుతాడు, మనం చేయొచ్చు మేడం అనేసి అన్నారు. ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు ఒక టైటిల్ అనేది ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ మీకు వినిపించిన టైటిల్ ఏంటి? అంటే మేము అనుకున్న టైటిల్ వేరే, అది వేరే ఒక టైటిల్ అనుకున్నాము. కానీ ఆ టైటిల్ దీనికి యాప్ట్ అవ్వదు, బాగుండదు అనుకొని ఏం చేసినామంటే మేడం అండ్ హీరో గారు బాగా డిస్కస్ చేసారు, మేము కూడా డిస్కస్ చేసినాం. తర్వాత సరే ఇలా 10 తలల అసురుడు అనుకుంటున్నామండి అనేసి అన్నారు. అంటే ఓకే 10 తలల అసురుడు అంటే బాగానే ఉంటుంది అనేసి నేను అన్నా. ఇంతకుముందు దశావతారం వచ్చింది కమల్ హాసన్ గారిది, అదే రేంజ్లో ఈ మూవీ కూడా ఉండొచ్చు. సో మనం 10 తలల అసురుడు పెడదాం అనేసి అలా డిసైడ్ అయిపోయినాం అన్నమాట. సో అప్పుడు యాజ్ ఎ మీరు డైరెక్టర్గా మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, సినిమాలు తీసిన అన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది. సో అప్పుడు ఏమన్నా అనిపించిందా మీకు? నాకేమనిపించలేదండి. నాకు కాకపోతే ఏంటంటే ఇది కొంచెం మైథలాజికల్ కాన్సెప్ట్ తోటి వచ్చింది. ప్రొడ్యూసర్ గారు నరసింహారావు సారు మేము డిస్కషన్ చేసాం. సార్ కొంచెం బడ్జెట్ కూడా అంటే ఏం లేదు సార్ మీరు కానీ చేయండి, బడ్జెట్కి ఏమి ఇబ్బంది లేదు అనేసి అనడం జరిగింది. సో సార్ కూడా మాకు చాలా ఏ లొకేషన్ అడినా కానీ ఎక్కడికి వెళ్దామన్నా కానీ బాగా కోఆపరేట్ చేశారు. సార్తో పాటు సాయి కూడా అసలు తిను క్యారెక్టర్ చేసిండు అండ్ ప్రొడ్యూసింగ్ కూడా చేసిండు సార్తో పాటు. సో సాయి కూడా చాలా బాగా కోఆపరేట్ చేసిండు మాకు. సో సినిమా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి సినిమా ఎండ్ అయ్యే వరకు ఏ రోజైనా మీరు ఎందుకు ఈ సినిమా ఒప్పుకున్నాను నేను అనే ఫీలింగ్ ఎప్పుడైనా వస్తుందా? ఎందుకంటే అందరూ కొత్త వాళ్ళే, ప్రొడ్యూసర్తో సహా కొత్త వాళ్ళే. సో ఎప్పుడైనా ఆర్టిస్టుల్లో కానీ ఎవరిలో అయినా అట్లాంటి అనిపించిందా మీకు? అంటే నాకు ఆ థాట్ ఏం రాలేదండి. ఎందుకంటే నేను వాళ్ళందరికీ ప్రిపేర్ చేసుకునేది. సో హీరోయిన్స్ కూడా చాలా బాగా నాకు లొకేషన్లో మంచి కోఆపరేషన్ చేశారు. ఎందుకంటే వాళ్ళు టేక్స్ కూడా ఎక్కువ తీసుకోలేదు. మా హీరో యశ్వంత్ అయితే ఎనర్జెటిక్గా చేశాడు అండ్ సాంగ్స్ చేసినా ఫైట్ చేసినా ఎక్కడైనా కానీ ఎనర్జెటిక్గానే ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇంత చిన్న ఇదని కూడా అనిపించలేదు. హీరో దగ్గర కానీ హీరోయిన్స్ దగ్గర కానీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. సో కో ప్రొడ్యూసర్ సార్ నమస్తే. నమస్తే సార్. జై సార్ జై శ్రీరామ్. సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్. ఓకే సూపర్. కో ప్రొడ్యూసర్ ప్లస్ సెకండ్ ఇయర్. సో ఏ విధంగా అనిపించింది? సో మూవీ అనేది వెరీ ఫస్ట్ టైం యాక్ట్ చేయడం అనేది. సో జనరల్గా మూవీస్ అనేది చాలా ఇష్టంతో చూసేదన్నమాట. ఏ మూవీ వచ్చినా కానీ లైక్ 10th వరకు అనేది హౌస్ హోల్డ్ అవ్వాను అనమాట నేను. తర్వాత ఎప్పుడైతే ఇంటర్నెట్ స్టార్ట్ చేశాను, సో ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ రిలీజ్ అయిన ప్రతి ఒక్క మూవీ వాచ్ చేసేదన్నమాట. సో ఆ ఇంట్రెస్ట్ అనేది చాలా బాగుండేది నాకు. సో అదే టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ యశ్వంత్లో కూడా చూసాను అనమాట. సో తనకి చూడటం వాచ్ చేయడమే కాకుండా యాక్టింగ్లో కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. కాలేజ్ టైం నుంచి తనలో ఆ ప్యాషన్ అనేది చూసాను అనమాట నేను. సో తను ఎంత ఒక యాక్టర్ అవ్వాలని చెప్పేసి చాలా ట్రై చేశాడు అనమాట. సో ఆ తనలో ఉన్న స్ట్రెంగ్స్ కూడా నాకు తెలుసు అనమాట, తన యాక్టింగ్ స్కిల్స్ అయినా డాన్సింగ్. మీకు కథ విన్నప్పుడు ఏమనిపించింది? సో ఫస్ట్లో కూడా చాలా బాగా అనిపించింది. సో ఇది యాక్చువల్గా స్టార్ట్ అయింది డ్రగ్ మాఫియా గురించి స్టార్ట్ అయిపోయి, సో దీంట్లో చేంజ్ ఓవర్ అవ్వకుంటుంది. సో అడాప్టబిలిటీకి ప్రస్తుతానికి ఉన్న కంటెంట్స్కి నేటివిటీకి అడాప్ట్ అవ్వకుంటూ, సో దీంట్లో మైథలాజికల్ కంటెంట్ యాడ్ అయ్యి, సో ఈ చాలా టర్న్ ఓవర్స్ అనేది చాలా వచ్చినాయి అనమాట. సో ఈ టర్న్ ఓవర్స్ రావటం అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి. సో అనుకున్న దానికంటే ఒక స్టార్టింగ్ మేము ఏ పాయింట్లో అయితే స్టార్ట్ అయ్యామో దానికంటే 100 times ఇప్పుడు ఒక హ్యాపీనెస్ అనేది ఉందన్నమాట. సో పక్కా హిట్ కొడుతుండం అనేది. మీరు హీరో తర్వాత ఇంకో హీరో లాంటి రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో ఆ రోల్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్లో అయితే నేను యాక్చువల్గా చేయగలనా అని చెప్పేసి నాకే డౌట్ ఉండేది. బట్ ఆన్ స్క్రీన్ కెమెరా ముందు నేను ఎప్పుడైతే యాక్ట్ చేసి చూసానో, సో లైక్ చూసి నాకే బాగా అనిపించింది అనమాట జనరల్గా. సో అందరూ కూడా చాలా బాగా ప్రైజ్ చేశారు. సార్ హీరో గారు చెప్పండి సార్. సో హీరోయిన్స్ను ఏ విధంగా సెలెక్ట్ చేసినారు ముందుగా? ఆడిషన్స్ పరంగానే మనము ఈ ఒక అమ్మాయి ఏమో బెంగాల్ నుండి వచ్చింది, ఒక అమ్మాయి గుజరాత్ నుండి వచ్చారు. ఇద్దరు ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు. మొత్తం చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు నిజంగా. సో ఎప్పుడైనా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు అని చెప్పేసి లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే
అర్థమవుతుంది వాళ్ళకి, తెలుగు అర్థమవుతుంది, వాళ్ళు ఎట్లా చేయాలి, వాళ్ళు ఏంటంటే రీటేక్స్ ఎక్కువ కాకుండా డైలీ ప్రిపేర్ ఎక్కువ అవుతుండే వాళ్ళకి మనం స్క్రిప్ట్ ఇస్తుంటే ఆ స్క్రిప్ట్తో చాలా ఫాలోయింగ్ చేసుకొని ఒకవేళ అర్థం కాకుండా మేము మేనేజ్ చేస్తుండే, మా అక్క కానీ మా డైరెక్టర్ గారు కానీ మేము ఎవరన్నా మేము ప్లాన్ చేసుకుంటే ఇక్కడ ఇది అన్నట్టు ప్లాన్ చేసి చెప్తుండే వీళ్ళే. నమస్తే మేడం. नमस्ते, कैसे हो मैडम? मैं बढ़िया, आप बताइए. ओके बढ़िया मैडम. बोलिए मैडम, आपका एक्सपीरियंस कैसा था इस मूवी में? एक्सपीरियंस मेरा बहुत अच्छा था और मूवी के टाइम पे सबका कोऑपरेशन, सबका सपोर्ट इतना था कि मेरे को मूवी करते टाइम बहुत अच्छा लगा. फर्स्ट टाइम किया मैंने तो ఫీల్ बहुत अच्छा लगा मेरे को. ఓకే. సో మేడం ఫస్ట్ మీరు హీరోయిన్గా రోల్ చేస్తున్నారు, మీకు ఏమనిపించింది? फर्स्ट टाइम हीरोइन का रोल करी जब थोड़ा अजीब लगा क्योंकि ये पहले कभी नहीं किया मैंने, पर एक्सपीरियंस बोल तो बहुत अच्छा था. ఓకే. इन लोग हर चीज़ में सपोर्ट करते थे, जो चीज़ चाहिए, जो चीज़ करना है, सब चीज़ में बहुत अच्छा था. మీరు వచ్చేసి బీహార్ నుండి ఉన్నారు. ఎప్పుడైనా తెలుగు లాంగ్వేజ్లో సినిమా తీస్తున్నాము, ఎప్పుడైనా లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు అని చెప్పేసి ఎప్పుడైనా అట్లాంటి ప్రాబ్లం ఎప్పుడైనా అనిపించిందా మీకు? नहीं, कभी वैसा नहीं हुआ. ఓకే. कैसा था पूरा प्रोडक्शन में? बहुत अच्छा था. कोऑपरेशन एंड ऑल मेरे को बहुत अच्छा लगा. हाय मैडम. Hello. ओके. कैसा है आपका एक्सपीरियंस इस मूवी में? First of all, I would like to thank our producer, the belief in the story, and he supported a lot, and it really gave the strength to our movie, and our hero also. I really need to appreciate because his hard work and passion, it is truly inspiring. And I would also say that his performance is also very great because as a co-actor I have seen him, and our story writer Sushma Garu, I mean hats off to her imagination. कहाँ से कहाँ तक ले गए स्टोरी को. हमारे डायरेक्टर सर वोरस रेणु गारू, इन्होंने भी बहुत अच्छा डायरेक्शन किया है, बहुत ही फ्लॉलेस एग्जीक्यूशन हुआ है. एंड मेरा एक्सपीरियंस बहुत अच्छा था बिकॉज एवरीवन वेर कॉर्पोरेटिंग, एवरीवन वर्कड हार्ड, सो इट वाज एवरी इंडिविजुअल गेव हिज एफर्ट्स. ఫస్ట్ మీరు స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? It was very interesting story because indulo love undi, adventures undi, and it is combining, it is a combination of everything, and combination and idanta actually audience ki inka attract chestadi. So I was thank God I got this opportunity. I'm not really a fresher. I am also doing another movie, Hindi movie that is, and I was in modeling before, I have done ramp shows and ramp walks and all these things. So I am not really a fresher, not new to the camera. సో టోటల్గా మూవీ చేసినప్పుడు మీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, గుడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఏమైనా ఉన్నాయి మూవీలో? There is no bad experience, and to be honest, good experiences are with our hero because we used to have a lot of fun talks and टांग खींचना एक दूसरे का. तो बस ये सब था. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ప్రొడ్యూసర్ గారు మీరు చెప్పండి, అసలు మీ రోల్ ఏముంటుంది ఈ సినిమాలో? నా రోల్ చెప్పాలంటే మీకు కూడా ఆశ్చర్యం అవుతుంది, ప్రేక్షకులకు కూడా ఆచంతరం జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ ఫిక్షన్లో మెయిన్ విలన్ని, ఓకే, విలన్ క్యారెక్టర్ చేస్తున్నా. ఎందుకంటే నా బేస్ వాయిస్ ఉంది, దాని ప్రకారంగా డైరెక్టర్ అన్నారు ఈయన వాయిస్ బేస్ ఉంది, విలన్గా సెట్ అవుతాడు అన్నట్టు ఒక ఛాయిస్ నన్ను ఎన్నుకోవడం జరిగింది. అదే రోల్ చేస్తున్నా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విలన్ రోల్. మీ అబ్బాయి హీరో, మీరు విలన్. సో ఎప్పుడైనా అనిపించిందా మా అబ్బాయితో విలన్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి? నేను చాలా సినిమాలు చూసిన సార్, తండ్రి కొడుకులు అన్నదమ్ముల్లాగా చేసారు, ఇంకా బాబా మర్దులు చేసారు, ఇట్లా చాలా సినిమాలు చూసిన. అది ఒక స్క్రీన్ మీద చూపించేది తండ్రి కొడుకులు మేము విలన్ అండ్ హీరోగా. ఒరిజినాలిటీ అయితే తండ్రి కొడుకు. అబ్బాయి ఏమో మూవీ పైన స్క్రీన్ హీరోలా ఉంటుంది, ఒక రొమాంటిక్ సీన్ చేయాలి, అప్పుడు విలన్ పక్కన ఉంటారు. సో ఈ కంఫర్ట్ అనేది ఎక్కడ? సో మెయిన్ ఇదే క్వశ్చన్. నేను లేను ఎందుకంటే తండ్రి ముంగట ఒక హీరోయిన్ తోటి రొమాంటిక్ చేయాలంటే ఇబ్బందికరమైన విషయం నాకు తెలుసు. అది నేను ఎంత సీనియర్ మోస్ట్ను అది తెలుసు. ఒక అమ్మాయి పక్కకు ఒక అబ్బాయి చేయాలంటే తండ్రి ఉండేట్టు తండ్రి ముంగట చేయాలంటే చాలా ఇబ్బందికరం. ఆ సీన్లో నేను కట్టు. బట్ ఏదో ఒక టైంలో మీరిద్దరు ఎదురు ఉండాల్సి వస్తుంది ఆ సీన్లలో. సో ఆ సీన్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫైట్ సీన్లో ఉన్నాయి, ఫైట్ సీన్లో ఉంటారు. అప్పుడు ఫైట్ సీన్లో ఉన్నప్పుడు తండ్రి కొడుకు అని చూడలేదు, ఓన్లీ సీన్ ఏం అది అవుతుందా లేదా అంతే. కానీ తండ్రి ఆ కొడుకు అన్నది కాదు, న్యాచురల్గా చేసిన. రైట్, ఓకే. సో మేడం,
ముందుగా మీరు కథ రాసినప్పుడు ఆ విలన్ అనే క్యారెక్టర్ని ఎవరని ఊహించుకొని ఆ కథ రాశారు మీరు? Actually, చాలా భయంకరమైన పర్సన్ యూహించుకున్నా నేను. టూ బి ఫ్రాంక్ దట్స్ రాక్. అంత విలనిజం చూపిస్తాను కానీ ఫాదర్ అయ్యేసరికి పాపం నేను అంత వర్కౌట్ చేసుకోలేదు. ఓకే. అయినా మా డాడీ చాలా బెస్ట్ ఇచ్చారు, సో బెస్ట్ ఇచ్చారు మేడం. బెస్ట్ ఇచ్చారు. బట్ నా వర్క్ తగ్గట్టయితే అది నాది భయంకరం. బట్ ఇట్స్ ఓకే. పాత్రకి అయితే ఫుల్ఫిల్గా న్యాయం చేసింది అయితే మా ఫాదర్. మీరు పాత్ర రాసిర్రు, తను మళ్ళీ మాడిఫై చేసిర్రు, అప్పుడైనా మీ తండ్రి గారు అని చెప్పేసి మీకు తెలుసు. విలన్ అనుకోరండి, విలన్ అనుకోరు, కానీ హీరోకి మీ బ్రదర్, విలన్గా మీ ఫాదర్. సో ఈ కథని ఎందుకు రాసిర్రు? అప్పుడు నన్ను సెలెక్ట్ రాసినప్పుడు నేను మా విలన్గా మా ఫాదర్ని సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంది? అదే అలా నేను చూడలేకపోయాను సీరియస్లీ. ఆ పాత్రలో మా ఫాదరే నేను ఊహించుకోను. స్టార్టింగ్ క్యారెక్టర్ డిఫరెంట్ ఉండే విలన్ అసలు ఎట్లా అంటే మేము ఏదో అనుకుండే. యాక్చువల్లీ ఎవరైనా చూస్తే ఇంత క్రూరంగా కూడా ఇలా ఉంటారా అని అనుకునేటట్టే ఉండే. బట్ మేము మా ఫాదర్ ఆయనకి ఇంకొంచెం మాడిఫై చేసాం. ఓకే. సో హీరో గారు మీరు చెప్పండి, సో మీ ఫాదర్తో మీరు హీరోగా ఏ విధంగా ఉంది? ఉంటాడు ఇక అది అట్లానే నడుస్తుంది. ఇక స్క్రీన్ లో కూడా మేము అంతే, ఇక ముంగ డాడీని చూస్తే విలన్ లెక్క కాదు కానీ ఇక దోస్తులు ఎట్లా కొట్లాడుకుంటాం అట్లా ఉంది. బట్ ఏదైనా కొట్లాడే వరకు బాగానే ఉంటుంది, కాకుంటే ఇలాంటి రొమాంటిక్ సీన్స్ తోటి ఆల్రెడీ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు మీ సినిమాలో. సో కాబట్టి అప్పుడు ఏ విధంగా మేనేజ్ చేశారు? అంటే వీళ్ళిద్దరు సీన్ రొమాంటిక్ సీన్ లో ఫాదర్లే. ఈవెన్ నేను కూడా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే రొమాంటిక్ స్టార్ట్ అయ్యాక నా కెమెరా ఆఫ్, నేను కూడా వెళ్ళిపోతా అక్కడ. ఇంకా ఇందులో మా బావలు ఉండే నన్ను సతాన్స్ ఉండే ఇంకా. యా, షూటింగ్ ఇస్ వెరీ ఎంజాయబుల్. ఇక వాళ్ళు చాలా కూడా బాగా వర్కింగ్ విత్ హార్డ్ వర్క్ అండ్ విత్ ఎంజాయ్. ఒకటి, మీరు కథ రాసినారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక ఆడియన్స్ థియేటర్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఏ మైండ్ సెట్తో బయటకు వస్తారు? మూవీలోనే 10 తలల అసురుడు ఎలా ఉందో 10 థాట్స్. సో ఒక ఆడియన్స్కి ఒక థాట్ నడుస్తుంది. ఎవ్రీ ఆడియన్ విల్ సాటిస్ఫైడ్. ఎందుకంటే 10 థాట్స్లో ఏదైనా ఒకటన్నా నచ్చుతుంది, ఏదైనా ఒకటన్నా మైండ్ఫుల్గా వెళ్తారు. సాటిస్ఫాక్షన్. ఈ మన ఇండియాలో చూసుకుంటే రావణాసురుని గురించి మాట్లాడుకుంటే ఒక ఆలోచనతో వింటారు రావణాసురుని మాటనే కానీ. సో ఆ టాపిక్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? యాక్చువల్గా రావణాసురుడు నెగిటివ్ థాటే కరెక్టే, కానీ ఇప్పుడు ఏదైతే ఈవెన్ మనకైనా కూడా ఏమైనా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఉంటే మనం ఏం చేస్తాం? మనం గుడ్గా ఉంటామా? ఆబ్వియస్లీ ఉండము. సో అన్ని వరాలు అన్ని వచ్చినాక ఆయన ఎందుకు గుడ్ ఉంటాడు? అదే నేను చూపించాల్సింది మెయిన్. ఏ మనిషికైనా ఎన్ని క్వాలిటీస్ వస్తే అంత అహంకారం అవన్నీ పెరిగి అరాచకత్వం అవన్నీ చేస్తాడు. ఆయన ఫస్ట్ బ్రహ్మ, ఈనో 68 కళలు, 68 కళలు అన్నీ వచ్చి తనకి, అందుకే శివభక్తుడే అయ్యిండు. సో అంత వరానికి ఎలిజిబుల్ అయిన మనిషి ఇప్పుడు ఎందుకు అలా మారిండు? అది అర్హత గర్వం, వరంని గర్వంగా యూజ్ చేసుకొని దాన్ని మిస్యూజ్ చేయడం. సో మనం కూడా ఇప్పుడున్న స్టేటస్ కూడా అంతే. ఇట్స్ నాట్ డిఫరెంట్. త్రేతాయుగానికి కలియుగానికి తేడా ఏమీ లేదు. సో ఈ యుగంని ఆలోచించి మీరు సినిమా రాశారు? ఇది మోడర్న్ యుగం. మనీ పవర్ ఉంటే ఎవరైనా సైలెంట్గా ఉంటారా? సో 68 పవర్స్ ఉన్న మనిషి ఎలా సైలెంట్గా ఉంటారు? సో ఈ సినిమా మొత్తంలో ఎలాంటి టాపిక్తో ముందుకెళ్తుంది? ఏమేమి ఉన్నాయి దీంట్లో? బేసిక్గా మెయిన్ వచ్చేసి మెడిసిన్స్తోని ఏం యూజ్ అవుతుంది రీసెర్చ్ చేయడంతో స్టార్ట్ అవుతుంది మూవీ. సైంటిఫిక్ స్టార్ట్స్ ఫ్రమ్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ టు మైథాలజీ. అంటే బ్యాక్ టు ద సైన్స్, బ్యాక్ టు ద ఇండియన్ కల్చర్కి వెళ్తాం. అక్కడ నుండే రావాలి అండ్ సైకిల్ గోస్ టు బ్యాక్. అంతే, సైకిల్ గోస్ టు బ్యాక్. సో హీరోయిన్ గారు మీరు చెప్పండి, సో ఫస్ట్ మీ రోల్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది మీకు? Actually, I'm playing a doctor role in this movie, and like there was a lot of romantic songs, and there was a lot of things in this movie. So I was like, I'm getting a very great character, like playing a very crucial character in this movie. So I was like, yeah, great. సో ఫాదర్ అండ్ సన్తో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీ రోల్ ఏ విధంగా ఉన్నప్పుడు? విలన్ హీరో మధ్యలో మీరు. హీరోతోని సీన్స్ ఉన్నప్పుడు, లైక్ రొమాంటిక్ సీన్స్ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ గారు లేకుండే, వీ వేర్ ద ఓన్లీ వన్ హూ వేర్ ఇన్ ద సీన్స్. బట్ కొన్ని సీన్స్ అప్పుడు లైక్ నార్మల్ సీన్స్ అప్పుడు హీ వాజ్ దేర్. సో ఇట్ వాజ్ లైక్ అంతేం లేకుండే. సో ఫస్ట్ చెప్పినారా మీకు కథ గురించి మాట్లాడినప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ అండ్
ఈ సినిమాలో మెయిన్ విలన్ హీరో వాళ్ళ ఫాదరే అని చెప్పి మీకు చెప్పినారు ఎప్పుడైనా? యాక్చువల్గా నాకు తర్వాత తెలిసింది. ఓకే. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంది? It was really very great because like father and son, like it is a great combo as a villain and as a hero also. సో మీ రోల్ ఏ విధంగా ఉంది ఈ సినిమాలో? टू बी ऑनेस्ट मेरा रोल अभी मैं कर रही हूँ सो साइंटिस्ट का है. ఓకే. సో ఏమేమి ఉంటుంది, మీరు మీ పాత్ర ఏముంటుంది దాంట్లో? जो भी है अब मतलब साइंटिफिक काम करना, रिसर्च करना और ల్యాబ్స్ में जाके काम करना वो सब काम था. ఇందులో ఒక మట్టి అనే సీన్ అంటారు చూడండి, నిజంగా చెప్తున్నా నవ్వి చచ్చిపోతారు చూడండి థియేటర్లో చూడండి గట్టిగా ఈఎంఐ రాసి అంటే మట్టి మీద ఒక రీసెర్చ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ మూవీలో ఏమి అర్థం కాదు ఇక ఏం చేస్తుందో కూడా అందరు నవ్వి చచ్చిపోతాడు చూడటం మేమైతే. మీరు చెప్పండి హీరో గారు, సో ఏమేమి ఉంటాయి, ఏ టాపిక్ కవర్ చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్, హారర్ లేదా ఇంకా ఎలాంటి టాపిక్స్ ఈ మూవీలో కవర్ చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ అయితే నిజంగా బ్లాస్ట్ ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకి ఇంకా మైథాలజీ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ అయితే నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక ఫైట్స్ అంటారా లేదని ఒక 6 ఫైట్స్ ఉన్నట్టున్నాయి మనకి, జబర్దస్త్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మన నిజంగా. ఇంకా యాజ్ వెల్ యాజ్ ఒక శివ తాండవం నిజంగా చెప్తున్నా సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్. అది లాస్ట్ ఒక ఫైట్ ఉంటే ఆ ఫైట్లో సాంగ్ అనేది ఎలివేట్ అవుతుంటే నిజంగా గూస్ బంప్స్ రావాలి. ఇంకోటి ఒక సాంగ్ ఐటమ్ సాంగ్ అనేది మా డాడీ రాశారు, అది కూడా జబర్దస్త్ ఉంది. అది ఐటమ్ సాంగ్ ఫాదర్ రాసినారు. కాదు సార్, ఫాదర్ రాసినారు ఓకే, బట్ ఇంకొక హీరో గురించి రాస్తే ఓకే, రొమాంటిక్ సాంగ్ మీరు ఎట్లా రాసినారు సార్? ఇప్పుడు ఈ వేరే వాళ్ళని తీసుకొచ్చి ఐటమ్ సాంగ్ చేపిద్దాం, వీళ్ళని అక్కడనే ఉంచి హీరో హీరోయిన్ పక్కకు ఉంచి వేరే వాళ్ళు దాన్ని షో చేద్దాం, ఆ సాంగ్ డ్యాన్స్ పెట్టిద్దామని ఆలోచించిన. కానీ డైరెక్టర్ గారు ఏం చేశారు, వద్దండి వాళ్ళని ఆడిపించే బదులు హీరోని హీరోయిన్ ఆడిపిద్దామన్నారు, ఆడిపించుకుని మీ ఇష్టం అన్న. హైలైట్ ఏంటంటే 4 సాంగ్స్ హీరో ఒక్కొక్క సాంగ్ ఒక అమ్మాయితో డాన్స్ చేసి ఇది చాలా హైలైట్ సాంగ్ అసలు. ఒక దాంట్లో ఓన్లీ శివతాండవం అది శివతాండవం, బట్ ఎవ్రీ సాంగ్ రొమాంటిక్ సాంగ్ తనతోని, వెలిడి సాంగ్ తినతోని, ఐటమ్ సాంగ్ వేరే అమ్మాయితో. పైసా వసూలు, ఇది సీరియస్లీ పైసా వసూలు, మొత్తం పైసా వసూలు. సార్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఫాదర్ చెప్తున్నారు ఏదైతే సాంగ్ ఉందో ఆ సాంగ్ వేరే వాళ్ళతో జయిద్దామని చెప్పినప్పుడు మీరు హీరోని ఎందుకు జయించాలని మీకు అనిపించింది? అది అంటే డైరెక్టర్ థాట్స్గా హీరో చేస్తేనే బాగుంటుంది అనేసి నేను కూడా ఆలోచించిన, అట్లయితేనే కొంచెం బ్యూటీగా వస్తుంది ఈ సాంగ్. కాబట్టి హీరో హీరోయిన్స్ తోటి ఒక ఐటెం గర్ల్ని తీసుకున్నాము, అట్లా 2 హీరోలు 2 హీరోయిన్లతోటి ఐటెం సాంగ్ ప్లే అవుద్ది. బట్ ఎప్పుడైనా అనిపించలేదా అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా ఫాదర్ సాంగే కదా అని చెప్పేసి? లేదండి, అలా లేదు. సో సారు రాయటం కూడా చాలా బాగా రాశారు, పదాలు కూడా బాగా పడినాయి, సూపర్ రాశాను సారు. దాని తగ్గట్టు కూడా పిక్చరైజేషన్ కూడా బాగా వచ్చింది, చాలా బాగా. సో మీ సినిమాకు వచ్చిన 10 తలల అసురుడు సినిమాకు వచ్చిన ప్రేక్షకుడు ఎలాంటి భావంతో బయటికి వెళ్ళిపోతారు థియేటర్ నుండి? ఓకే, మేము టికెట్ కొన్ని వచ్చినందుకు సో సాటిస్ఫాక్షన్ తోటి పక్కా బయటకు వచ్చేసి వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు. ఎందుకంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒక కొత్త మూవీ వచ్చింది, కొత్త వాళ్ళతోటి వచ్చింది, కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు బయటకు వచ్చిన తర్వాత, థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత. ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి, 4 సాంగ్స్లో 3 సాంగ్స్ కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ రాశారు, అవి సూపర్ ఉన్నాయి. ఒకటి రొమాంటిక్ సాంగు, ఒకటి మెలోడీ సాంగు, ఇంకోటి శివతాండవం రాసిండు. శివతాండవం ఎక్సలెంట్ ఉంటుంది, అది క్లైమాక్స్లో వస్తుంది. ఐటమ్ సాంగ్ వచ్చేసి ప్రొడ్యూసర్ గారు నరసింహారావు సార్ రాశాడు, అది కూడా చాలా బాగుంది. సో ప్రేక్షకులకి ఏదైతే కావాలో అది అన్నీ ఇందులో ఉన్నాయి. సో ఒక ప్రేక్షకులు మన సినిమా చూడాలి, 10 తలల అసురుడు సినిమా చూడాలంటే ఎందుకు చూడాలనేది షార్ట్ కట్లో ఒక ఆన్సర్ ఇవ్వండి. షార్ట్ కట్లో వాళ్ళు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో, రొమాంటిక్ కావాలా రొమాంటిక్ ఉంది, సో ఫన్ కావాలా ఫన్ ఉంది, ఇంకోటి ఫైట్స్ సంబంధించి అవి ఉన్నది. సో ఇది మైథలాజికల్గా కొంచెం విఎఫ్ఎక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, కాబట్టి వాళ్ళు ప్రేక్షకులు ఫుల్ హ్యాపీ అవుతారండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. హీరో గారు మీరు చెప్పండి, 10 తలల అసురుడు సినిమా ఎందుకు చూడాలి?
ఎందుకంటే ఒక నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న జోన్లో ఇట్లాంటి కాన్సెప్ట్ రాలేదు. అది ఒక నా టీజర్ ఒక నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నా, అది చూసినాక నిజంగా చెప్తున్నా మనం చెప్పకుండా మార్కెటింగ్ అయిపోతే ఆ టీజర్ చెప్పేస్తే దానిలో ఏముందని. ఇందులో ఏంటంటే నిజంగా చెప్పాలంటే సాంగ్స్ అయితే నిజంగా 4 అంటే 4 ఇచ్చి పడేసారు. ఇంకా ఫైట్స్ అంటారా మొత్తం 6 ఫైట్స్ ఉన్నాయి టోటల్లీ. మొత్తం ఇది ఏంటంటే అడవి బ్యాక్గ్రౌండ్ సైంటిఫికల్గా ఉంది. మనకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. మనకు లేనిది ఏం లేదా అంటే చెప్పాలా, అందులో దోలాడుకోవాలి. అన్ని గనం ఉన్నాయి, మన అన్ని ఏమంటారు అన్ని కళలు అంటారు కదా, అన్ని కళలు చూపించేసారు మన మూవీలో. సార్ మీ పాత్ర ఏముంది ఈ సినిమాలో? ఇలా సినిమాలో వచ్చిన పాత్ర రుద్ర క్యారెక్టర్ చేస్తున్నాను. ముందు మామూలుగా యశ్వంత్ పిలిచి ఇట్లా ఎవరు సినిమా కోసం చెప్పిండు. ఆయన సినిమా కోసం చెప్తుంటే సినిమా చూస్తున్నట్టు అనిపించింది, అంటే చాలా బాగుంది అనిపించింది. ఇక తర్వాత ఎవరెవరు చేస్తుర్రు వాళ్ళు అంటే పాటలు మామ రాసిర్రు, తర్వాత కథ సుష్మక్క వాళ్ళు రాసిర్రు. అవంటే ఏరే ఇదేంది అన్నట్టు, ఎవరోళ్ళు అంటే హీరో నేను, వాళ్ళు నువ్వు విలను అన్నట్టు అంటే అవుతుందా సినిమా అన్నట్టు ఇక స్టార్ట్ అయింది. మామది కానీ మాది కానీ ఇక మాకు అంటే మనం మాట్లాడోడు బయట ఒకలాగా, ఒక కెమెరా ముంగడ వచ్చి మాట్లాడాలంటే అది కాలేకపోయేది. భయం అనేది ఉండే లోపల. తర్వాత ఎప్పుడైతే మధ్యాహ్నము లంచ్ తర్వాత షూట్లో ఫస్ట్ డే మన యశ్వంత్ కానీ షాయ్ కానీ ఒక ఫైట్ సీన్ చేసారు. ఇక ఫైట్ అంటే ఇక ఎంతసేపు అవుతుందో ఇక సాయంత్రం దీనికి అయిపోతుంది, 3-4 షూట్లు అన్నాడు, ఈ దానికి అయిపోతుంది అని నేను అనుకున్నా. సో మీరు ఫస్ట్ ఈ సినిమా అంతా అవుతుందా కాదా అని మీరు అనుకున్నారు, బాగుంది. కాకుంటే ఈ సినిమాలో కూడా మీ క్యారెక్టర్ ఉందని చెప్పిరా, అప్పుడు ఏమనిపించింది మీకు? అంటే చెప్పిండ్రు, నేను మామూలుగానైతే చెయ్యొద్దే అనుకున్నా, కానీ యశ్వంత్ చెప్పిండు ఏం కాదు చెయ్యు మంచిగా ఉంటుంది అవి అన్నట్టు చెప్తే సరే అని వచ్చేసిన. ఇక చేసినప్పుడు వీళ్ళ పట్టుదల అవి చూసిన ఒకరోజునే. షాయ్ కానీ ఈయన కానీ ఆ ఫైటు అసొంటివి చూసినాక ఇక నేనే ఒకటేసారి అయిపోయింది ఆ షూట్. నేనే మళ్ళీ మన డైరెక్టర్ గారు కూడా బాగా వచ్చింది సార్ అన్న కూడా దాన్ని ఇంకా బాగా రావాలన్నట్టు 2-3 చేసుడు. అట్లా యశ్వంత్ 2-3 మాటలు చెప్పినాక ఇక నేను కూడా ఆ మాటలతోని ముంగడు పోయినా. ఇక నాకు కూడా కొద్దిగా ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే భయం, మాట్లాడలేకపోవడం. గట్టిగా మాట్లాడు. తర్వాత రాను ఏమనిపించింది? అది తర్వాత రాను ఏమనిపించింది? అన్న కూడా మనకి అంటే కొద్దిగా అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఎట్టు పోయినా కూడా అదే నేను చెయ్యొద్దు అనేది ఉండే. కథను మార్చడంలో కానీ అంటే కొద్దిగా నా క్యారెక్టరు ముందు కిషోర్ అన్నకు ఉండే, ఆ తర్వాత నాకు ఇచ్చిర్రు. తర్వాత ఇటువంటి కొన్ని జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ హీరోని ఏముండే, తర్వాత సెకండ్ హీరోని వచ్చింది. ఇవన్నీ అంటే ఒక సినిమాని యశ్వంత్ ఎట్లా అంటే ఆ సినిమా అనేది నేను కాదు మనము అనే దాని మీద ఈ సినిమా హిట్ కావాలనే ధోరణితోని ముంగడుకు పోయిండు. కాబట్టి ఆయన ఒక పట్టుదలతోని కంపల్సరీగా మనం కూడా చేయాలనే ఉద్దేశంతో. మరి ఇప్పటివరకు నమ్మకం వచ్చిందా సినిమా అవుతుందా కాదా అని చెప్పేసి? నేను ఆ పాటలు విన్నానే, చూపించలే మాకు పాటలు విన్నాక మా అల్లుడు వాళ్ళు ఇద్దరు కూడా వినిపించినాం. అయితే మన సినిమా పాటలేనే లుట్టికి చెప్తారు అనిపించింది నాకు. ఏది కూడా ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాలలో కూడా అసలు పాటలు లేవు, 100% అసలు పాటలు లేవు. ఈ సినిమా పాటలు విన్నాక అరే ఒక 3-4 సార్లు మళ్ళీ అది మొత్తం కాకముందే అది మళ్ళీ ఒక్కసారి వింటే కంఠస్థం అవుతుంది. ఒక మన శివరాజ్ అని ఉండే, ఫస్ట్ పాట బికి కృష్ణది ఉండే, ఆ షూటింగ్ అయిపోయే వరకు ఆయన ఆ పాట వదలలేదు. ఈ సినిమాలో మీ రోల్ ఏ విధంగా ఉంటుంది? మామ బ్రహ్మ ఏదైతే మెయిన్ విలన్ ఉన్నాడో ఆయన రైట్ హ్యాండ్గా అనుచరుగా నేను యాక్ట్ చేస్తాను. బాగుంది సార్. అల్లుడితో పక్కన విలన్గా చేస్తుండే ఏమనిపించింది మీకు? సెట్ ఉన్నంత వరకు మామూలు లేదండి, బయటికి సెట్ అయిపోయిన ప్యాకప్ అయినాక మామూలు. ఓకే అండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మీ మూవీకి.
సో 10 తలల అసురుడు పోస్టర్ రిలీజ్ అయిన సందర్భంగా మనము టీంతో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసినాము. సో ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.